హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించిన ప్రాణమా పార్ట్ 15 చూసే ముందు పార్ట్ 14 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆరాధ్య రోడ్డుపై ఒంటరిగా ఉండడం చూసి దొరికింది చిట్టి చిలక అని కారు ఆపి దిగి వచ్చి ఆరాధ్య ముందు నిలబడి, ఏంటి మేడం ఇక్కడ నిలబడ్డారు? మీ హస్బెండ్ బాగా రిచ్ కదా, కనీసం తన వైఫ్ని పికప్ చేసుకునేంత సీన్ కూడా లేదా ఆయనకి అని అడిగాడు. అప్పటికే ఆరాధ్య కాస్త కోపంగా పక్కకు వెళ్ళడంతో ఆరాధ్య పక్కకు నిలబడి, ఇది హైవే మేడం, ఇక్కడ ఇలా నిలబడ్డారనుకోండి జనాలు ఏమనుకుంటారో తెలుసా అని అనగానే ఆరాధ్య కోపంగా అతని వైపు చూడడంతో, కూల్ కూల్, నేను అనుకుంటానని అనడం లేదండి, యూజువల్గా జనాలు ఏమనుకుంటారో అని చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ అలాంటి వాళ్ళే అలా నిలబడతారు అని అన్నాడు. ఆ మాటకు బదులుగా, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, గో ఫ్రమ్ హియర్ అని అంది ఆరాధ్య. వెళ్తాను, ఎందుకు వెళ్ళను? వెళ్ళే ముందు ఒక్కసారి నీకు ఒక విషయం చెప్తాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే పిచ్చిగా ఇష్టపడ్డాను. నువ్వు వాడికి కాబోయే భార్య అని తెలిసి మిమ్మల్ని విడదీయాలి అని అనుకున్నాను. అందుకే జ్వరానికి తెలియకుండా వాడి ఫ్రెండ్ ద్వారా నీ మీద అనుమానాలు కలిగేలా చేశాను. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీ మొగుడికి నీ మీద బాగానే నమ్మకం ఉంది. ఒక్కసారి కాదు, చాలాసార్లు నాటకాలు ఆడితే కానీ ఒప్పుకోలేదు తెలుసా అని అనడంతో ఆశ్చర్యంగా రాబర్ట్ వంక చూసింది. అవును, వాడికి నీ మీద ప్రేమ ఎక్కువ, నమ్మకం ఎక్కువ. నాకు తెలియని విషయం ఏంటంటే, అందరి ఆడవాళ్ళ విషయంలో వీక్గా ఉండేవాడు నీ విషయంలో ఎందుకు అంత స్ట్రాంగ్గా, అంత ప్రేమగా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. ఆ మాటకు ఆరాధ్య అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో తెలుసా? నిన్నే నా ప్రాణం అనుకున్నాను. కానీ నువ్వు అసలు వాడి మాయ నుండి బయటకు రాలేదు. నువ్వు వాడితో కట్ చేసుకుని బయటకు వచ్చే టైం కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఆ టైంలో నిన్ను నేను దగ్గర చేసుకొని నీ ప్రేమ పొందాలి అని అనుకున్నాను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా నాకు తెలియలేదు. నా దురదృష్టం కొద్దీ నాకు వాడికి ఒకేసారి కనిపించావు. నువ్వు కనుక నాకు ఇంకొంచెం ముందు కనిపించి ఉంటే నిన్ను ఏదో విధంగా నా సొంతం చేసుకునేవాడిని. అంతెందుకు, వాడి కొడుకును కూడా నా కొడుకుగా యాక్సెప్ట్ చేసేవాడిని. అంతగా ఇష్టపడ్డాను, నిన్ను పిచ్చిగా ప్రేమించాను. కానీ అసలు సెల్ఫ్ రెస్పెక్టే లేకుండా నిన్ను అర్ధరాత్రి ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావని ఇంటి నుంచి గెంటేసిన వాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయావంట కదా. ఇట్స్ ఓకే, నిన్ను అంతగా ప్రేమించినందుకు కనీసం ఏదైనా ఒక్క హ్యాపీనెస్ అయినా నాకు ఉండాలి కదా. సో స్పెండ్ ఏ నైట్ విత్ మీ అని అడిగాడు. ఆ మాటకు ఆరాధ్య బదులు చెప్పబోయేంతలో రాబర్ట్ మూతి పగిలి నోట్లో నుంచి రక్తం రావడం గమనించడంతో ఇద్దరూ పక్కకు తిరిగి చూడగా తన వైపే నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ జ్వలంత్ కనపడడంతో ఒక్క నిమిషం తగ్గిపోయాడు. మరో నిమిషం తేరుకొని, యూ నన్నే కొడతావా అంటూ కోపంగా అరిచాడు. నిన్ను తాకేను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉంది. అర్ధరాత్రి ఒక అమ్మాయి నిస్సహాయంగా రోడ్డు మీద కనబడితే సహాయం చేయాల్సింది పోయి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతూ ఉంటే, ఓ అమ్మాయి నిస్సహాయత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మనీ ఎరవేసి వాళ్ళ అవసరాన్ని కొనుక్కొని ఎంతోమందితో పడుకున్న నువ్వు ఈరోజు ఇలా ఏదో ఒక గొప్పవాడిలా మాట్లాడుతున్నావా? షేమ్ ఆన్ యూ అని అన్నాడు రాబర్ట్. అవును, నేను నువ్వన్నట్లు చాలామందితో పడుకున్నాను, కానీ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవాళ్లను ఉపయోగించుకోలేదు. నా దగ్గరికి వచ్చి నాతో ఉండడానికి సిద్ధపడిన వాళ్ళతోనే నేను పడుకున్నాను అని జ్వలంత్ గట్టిగా అరవడంతో రాబర్ట్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళగానే ఆరాధ్య వైపు కోపంగా చూసి, కొంచెమైనా బుద్ధుందా? నువ్వేమైనా వేరే నారి అనుకుంటున్నావా? ఇంత రాత్రి అయినప్పుడు కనీసం ఒక మెసేజ్ అయినా చేయాలి కదా, లేట్ అవుతుంది అని. నేను కారు పంపించేవాడిని కదా, కొంచెమైనా సెన్స్ ఉందా అసలు నువ్వు ఏం చేస్తున్నావో అని గట్టిగా అరవడంతో ఆరాధ్య భయపడిపోయి, ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలేదు అని అంది. సరే, లేట్ అయినప్పుడు కనీసం నాకు ఫోన్ అయినా చేయొచ్చు కదా. హోటల్కి వెళ్తేనేమో నువ్వు వెళ్ళిపోయి 1/2 అవర్ అవుతుంది అని చెప్పారు. నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఎంత భయం వేసిందో తెలుసా అని బాధ నిండిన గొంతుతో చెప్పడంతో తలదించుకొని సారీ అని అంది. చూడు ఆరాధ్య, ఇప్పుడు నువ్వు ఒక్కదానివి మాత్రమే కాదు, నువ్వు అంటే మన కుటుంబం.
నువ్వు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే నేను అస్సలు సహించని చెప్తున్నాను. ఆ బాస్టర్ని చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? అలాంటి రోగ్స్కి నువ్వు ఇదిగో ఇలా ఛాన్స్ ఇవ్వనక్కర్లేదు, పద అని అనడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి జ్వలంత్ కారెక్కి కూర్చుంది. ఏమైనా తిన్నావా అని అడిగాడు. తిన్నాను అన్నట్టు తలూపింది ఆరాధ్య. సరే పద అంటూ ఆరాధ్యను తీసుకుని వెళ్ళారు. వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి 1/2 అవర్ అయింది. ఇంటికి చేరుకున్నాక కారు దిగడంతోనే అత్తయ్యకు మావయ్యకు కానీ జరిగింది చెప్పకండి, వాళ్ళు ఫీల్ అవుతారు అని అంది. సరే చెప్పను, కానీ ఇంకెప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ఉండకు. ఒకవేళ నీకు లేట్ అయితే చెప్పు, నేను కనీసం ఒక డ్రైవర్గా అయినా వస్తాను, నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ నువ్వు రిస్క్ తీసుకోకు, నీకేమైనా అయితే తర్వాత వాడు బాధపడాల్సి వస్తుంది అని అనడంతో అలాగే అని అంది. అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి నానమ్మ ఒడిలోనే నిద్రపోతూ కనిపించాడు అనంత్. అలాగే అనంత్ గారు సునంద గారు కోడలి కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం చూసి తను ఎంత పెద్ద తప్పు చేసింది అర్థమయ్యి ఈరోజు ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు, అనుకోకుండా లేట్ అయింది, సారీ అని ఇద్దరితో అంది. పర్వాలేదమ్మా, అప్పుడప్పుడు లేట్ అవుతుందిలే తల్లి, ఏమైనా తిన్నావా లేదా అని అడిగారు సునంద గారు. తిన్నానత్తయ్య అని అనగానే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా లేట్ అయ్యేప్పుడు వాడిని కూడా తీసుకెళ్ళమ్మా, ఒక్కదానివే ఇంత అర్ధరాత్రి దాకా తిరగడం మంచిది కాదు. లేదు అనుకుంటే కనీసం మన కారులో అయినా వెళ్ళు, ఇలా ఒంటరిగా తిరిగి కష్టాన్ని కొని తెచ్చుకోకు తల్లి. కావాలనుకుంటే కార్ రెంట్ కూడా ఇవ్వు, మేం కాదనము, కానీ నీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని అన్నారు అనంత్ గారు. ఆ మాటలకు అప్పటికే ఉన్న స్ట్రెస్ మొత్తం రిలీవ్ అవ్వగా హ్యాపీగా నవ్వేసింది ఆరాధ్య. ఆ తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగా నేను బాబును పడుకోబెట్టుకుంటాను తల్లి అని సునంద గారు అనడంతో అలాగే అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీద పడుకొని రాబర్ట్ అన్న మాటలు అలాగే జ్వలంత్ రియాక్షన్ను నెమరు వేసుకోసాగింది ఆరాధ్య. రాబర్ట్ అన్న మాటలు దానికి జ్వలంత్ ఇచ్చిన రియాక్షన్కు గతం తన మనసులో సుడులుగా తిరుగుతూ ఉంటే అసలు ఏ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మనుషుల్ని జడ్జ్ చేయాలో తెలియక తను సతమతం అవుతూ జ్వలంత్ బిహేవియర్కి అతని దూకుడుతనానికి తను ఎన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూసుకుంది. సునంద గారు అలాగే అనంత్ గారు మనవడిని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళగా మనవడిని పడుకోబెట్టడంతోనే భార్యతో మాట్లాడుతూ అమ్మాయి ఇప్పటికీ కూడా కష్టపడడానికి సిద్ధపడింది, కానీ మన ఇంటి కోడలుగా ఉండడానికి మాత్రం సిద్ధంగా లేదు అని అనగానే ఎలా ఉంటుందండి, వాడు చేసిన తప్పు మామూలు తప్పులా చెప్పండి. అంతేకాకుండా మీరు అమ్మాయిని ఎంతగా వెతికించారో తనకు తెలియదు కదా, కనీసం తెలిసి ఉంటే మరొకలాగా ఉండేదేమో. కానీ ఆ అమ్మాయికి తెలియదు కదా, తను పడిన కష్టాలకు తను ఇలా తయారైంది. ఆ అమ్మాయి బాధలో తన ప్రవర్తనను కూడా మనం తప్పు పట్టలేం కదా అని అనడంతో లేదు సునంద, నేను అమ్మాయిని తప్పు పట్టడం లేదు, మనవాడిలోనూ తప్పు ఉంది అని అంటున్నాను. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉంటే చూడాలనుంది అని అన్నారు బాధగా. జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది, ఆ అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అన్నారు సునంద గారు. అవును అన్నట్లు మర్చిపోయాను, ఆరాధ్య మన ఇంటికి రావడానికి ఒప్పుకుంటే అలాగే మీ ఆరోగ్యం బాగుపడితే విజయవాడ కనకదుర్గమ్మ దేవి గుడికి కుటుంబంతో సహా వస్తానని మొక్కుకున్నాను. అలాగే వాడికి పుట్టింట్రుకలు ఎక్కడ జరిగాయో కూడా తెలియదు కదా, మన వంశాచారం ప్రకారం అమ్మవారి దగ్గరే పుట్టి వెంట్రుకలు తీయాలి కాబట్టి ఒకసారి వాడికి గుండు చేయిస్తే ఆ పని కూడా అయిపోతుంది కదా అని అనగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదు ఇంకా అని సర్కాస్టిక్గా నవ్వారు అనంత్ గారు. అవును, అది మన చేతిలో లేదు, సమాజానికైతే వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు అని తెలిసిపోయింది కదా. న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా మొన్నటి వరకు ఏదేదో రాశారు. బిజినెస్ టైకూన్ అనంత్ గారి కొడుకు జ్వలంత్ సీక్రెట్గా పెళ్లి చేసుకోవడమే కాకుండా ఒక బాబును కూడా కన్నాడు అని, వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి వారిద్దరూ విడిపోయారు అని, అలాగే ఆ రాబర్ట్ గురించి కూడా ఇంకా ఏవేవో పిచ్చి కూతలు కూశారు. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి మీ పేరు కొడితే చాలు కొన్ని వందల వీడియోలు వచ్చాయి, చదవడానికి వినడానికి అసహ్యంగా ఉండేవి తెలుసా అని అనడంతో చూడు, అవన్నీ పట్టించుకుంటే మనం బ్రతకలేని సమాజంలో,
ప్రతి ఒక్కరికి మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్ కావాలి. అది డబ్బున్న వాళ్ళైతే ఇష్టం ఉన్నట్లు న్యూస్ మార్చి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్ వాళ్ళకి ఒక పని పాట లేకుండా పోయింది. వాళ్ళు ఎంత న్యూస్ క్రియేట్ చేస్తే వాళ్ళకు అంత వ్యూస్, రేటింగ్స్, డబ్బులు. దాని గురించి ఆలోచిస్తూ మనం మన మనసు పాడు చేసుకోవడంలో అర్థం లేదు అని అనడంతో అంతేలేండి అని కళ్ళు మూసుకున్నారు సునంద గారు. ఇక్కడ ఆరాధ్య ఆలోచనలు అలా సునంద అనంత్ గారి ఆలోచనలు ఇంకొకలా ఉంటే, తన గదిలోకి వెళ్ళిన జ్వలంత్ బాల్కనీలో నిలబడి ఆరాధ్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆ సమయంలో తను కనుక వెళ్ళకపోయి ఉంటే రాబర్ట్ చేతిలో ఆరాధ్య ఎంతగా అవస్థలు పడేదో అని తలచుకుంటేనే జ్వలంత్కు రాబర్ట్ మీద కోపం పెరిగిపోయింది. రాబర్ట్ మీదనే కాదు, తన మీద తనకే అసహ్యం పెరిగింది. ఒక్కసారే తను అలాంటి సిచ్యువేషన్లో ఉంటేనే చూడలేకపోయాడు. అలాంటిది ఈ 4 సంవత్సరాలు తనను వదిలి తను లేకుండా ఆనందంగా గడుపుతూ శ్రావణిని కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ తనను ఇంత త్వరగా క్షమించాలి అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో తనకి అర్థమవుతూ ఉంటే, గతాన్ని మర్చిపోలేక భవిష్యత్తును దిద్దుకోలేక వర్తమానంలో బాధగా గడిపేస్తూ కనీసం ఇక నుండి అయినా తనకి ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి అని డిసైడ్ అయిపోయాడు. మరునాడు నుండి ఆరాధ్యకు కారు పంపించాలి అని అనుకున్నాడు. కానీ ఆరాధ్య ఒప్పుకోదు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అలా అని ఆరాధ్య సేఫ్టీని తను వదిలేయలేడు. ఎలా అని ఆలోచిస్తూ ఉంటే తనకు ఐడియా తట్టడంతో వెంటనే అదే సమయంలో ఆరాధ్యకు కాల్ చేశాడు. అప్పుడే జ్వలంత్ గురించి ఆలోచనలో మునిగిపోయి కళ్ళు మూసుకున్న ఆరాధ్యకు ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, హలో ఆరాధ్య, నేను జ్వలంత్ని అని అన్నాడు. అప్పుడు నెంబర్ చూసి తనకు నెంబర్ గుర్తు రావడంతో చెప్పండి అని అనడంతో, ఏం లేదు, రేపటి నుండి నువ్వు మన కారులోనే వెళ్ళిరా, అందుకు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడగ్గా, లేదండి, నాకు కారు అవసరం లేదు, నేను వెళ్ళి రాగలను అని అంది. అలా కాదు ఆరాధ్య, ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైతే ఎలా అని అనడంతో, 4 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులను కోకొల్లలుగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు నాకు ఇదేమీ కొత్త కాదు. మహా అయితే నేను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఇంకొన్ని కొత్త పరిస్థితులు వచ్చి చేరాయి, అంతేకాని ఇంకా ఏమీ లేదు అని అనడంతో, సరే, ఒకవేళ నీకు అలా ఫ్రీగా కారులో వెళ్ళాలని లేకపోతే నువ్వు ఒక క్యాబ్కి లేదా ఆటోకి పే చేసే మనీ ఏదో మన కారుకి పే చెయ్యి అని అడిగాడు. BMW కార్లు, బెంజ్ కార్లు ఆటో ధరకి వస్తాయా? అవి వచ్చినా వాడుకునే పరిస్థితుల్లో నేను లేను. నేను ఒక మధ్య తరగతి ఆడదాన్ని, నన్ను ఇలాగే ఉండనివ్వండి దయచేసి అని ఫోన్ పెట్టేసింది ఆరాధ్య. ఆరాధ్యల ఫోన్ పెట్టడంతోనే జ్వలంత్కు ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ తన కోపంలో కూడా అర్థం ఉంది అని ఆలోచించి ఒకసారి తన కార్ డ్రైవర్కి ఆ సమయంలో ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి సార్ అని అనగానే, రేపు ఉదయం నుండి నువ్వు ఆరాధ్య మేడంకి బాడీ గార్డ్లా ఉండాలి. మేడంని కారులో ఎక్కరు, కాకపోతే నువ్వు మేడం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండాలి. ఒకవేళ క్యాబ్ దొరికిన టైంలో ఎలా అయినా తనను కన్విన్స్ చేసి నీ కారులో ఎక్కేలా చూసుకో అని అనగానే, నేనే దగ్గరుండి తీసుకొని వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేనే తీసుకొని వస్తాను అని అన్నాడు కార్ డ్రైవర్. లేదు, దానికి మేడం ఒప్పుకోవడం లేదు, కాబట్టి నువ్వే మేడంని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు అనుకోకుండా మేడం రాత్రి 11 గంటల వరకు క్యాబ్ కోసం ఎదురు చూస్తూ మెయిన్ రోడ్ మీద స్టక్ అయిపోయారు, అందుకే అని అనడంతో, అలాగే సార్, తప్పకుండా అని అన్నాడు డ్రైవర్. ఇంకొక విషయం, మేడం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను హైర్ చేశాను అని చెప్పు. ఒకవేళ మేడం ఒప్పుకోకుంటే నాకు కోపం వస్తుంది అని చెప్పు. నీ ఉద్యోగం ఊడిపోతుంది కాబట్టి నీకు ఇంకొక అవకాశం లేదని చెప్పు, తప్పకుండా ఒప్పుకుంటుంది అని అనడంతో, తప్పకుండా సార్ అని అన్నాడు. అలా డ్రైవర్ ఒప్పుకున్నాక కాస్త రిలాక్స్ అయ్యి వచ్చి మంచం మీద కూలబడిపోయాడు. ఉదయం నుండి ఎడతెరపలేని పని, ఆ తర్వాత టెన్షన్ ఉండడంతో ఇప్పుడు అలా కళ్ళు మూసుకోగానే ఇలా నిద్రలోకి జారిపోయాడు. మరునాడు ఆరాధ్య లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి కార్ డ్రైవర్, మేడం నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అడగగా, అవసరం లేదు, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అంది. అలాగే అని అన్నాడు. ఆ తర్వాత ఆరాధ్య బుక్ చేసిన క్యాబ్లో వెళ్తూ ఉంటే వెనకాల కార్ రావడం చూసి అదేంటి అని అనుకుంది.
తన హోటల్కి చేరుకునేసరికి కార్ అక్కడికి వచ్చింది. ఆరాధ్య బిల్ పే చేసి వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి మీరెందుకు వచ్చారు అని అడగ్గా ముందు రోజు జ్వలన్ చెప్పిన మాటలన్నీ చెప్పి క్షమించండి మేడం, ఇప్పుడు నేను మిమ్మల్ని కనుక చూసుకోకపోతే సార్కు కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఒక బాడీ గార్డ్ అనుకోండి, దయచేసి కాదనకండి, లేదంటే నా ఉద్యోగం ఊడిపోతుందమ్మా అని అనడంతో ఇంకేం మాట్లాడలేక కోపంగా లోపలికి వెళ్తూ ముందు రోజు జ్వలంత్ కాల్ చేసిన నెంబర్ ఉండడంతో ఆ నెంబర్కి కాల్ చేసింది. ఆరాధ్య నుండి కాల్ ఎక్స్పెక్ట్ చేసిన జ్వలంత్ భయంతో 2 సార్లు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. 3వ సారికి వాట్సాప్లో ఐ వాంట్ టు టాక్ టు యూ ఎమర్జెన్సీ అని మెసేజ్ రావడంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని తిట్లు తినడానికి సిద్ధపడి తనే తిరిగి కాల్ చేశాడు. 2 రింగులకు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు కార్ని పంపించారు, ఇలా నా వెనకాల ఒక కారు వస్తూ ఉంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు, నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా కాస్తైనా అని అడిగింది. నీ గురించి ఎవరేమనుకుంటారు చెప్పు, అందరికీ తెలిసిందే నువ్వు నా భార్యవి అని. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు, నీకే ఆ విషయం తెలియదేమో అని అన్నాడు. ఎవరేమన్నా అనవసరం, అఫీషియల్గా భార్యాభర్తలమైతే కాదు కదా అని అనగానే అవును, కానీ అన్అఫీషియల్గా అమ్మా నాన్నలం కూడా అయిపోయాం కదా అని నవ్వడంతో ఆరాధ్య కోపం పీక్స్కి చేరుకోగా ఇంకా జ్వలంతో మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. ఆరాధ్య ఫోన్ పెట్టగానే ఫోన్ వంక చూస్తూ మేడం గారు మీరు ఎప్పుడు నన్ను కరుణిస్తారో ఏమో అని అనుకుంటూ దేవుడా నీతో మాట్లాడాలంటే నాకే ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నావు కదే, ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈ 4 ఏళ్ళు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండి ఉంటావో, అందుకే నీ దరిదాపుల్లోకి రావడానికి కూడా జనాలు భయపడుతున్నారు అని అనుకుంటూ ఇప్పుడు ఆ రాబర్ట్ని దగ్గరికి రావడానికి భయపడాలి అని మనసులో అనుకొని ఒకసారి రాబర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే గూగుల్లోకి వెళ్ళి అతని కంపెనీస్ అన్నీ వెతికాడు. ఆ తర్వాత తనకు తెలిసిన 2-3కి ఫోన్లు చేసి ఆ రాబర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కున్నాడు. రియల్ ఎస్టేట్ పేరుతో చేస్తున్న అక్రమ కబ్జాలు, కట్టడాలు అన్నిటినీ వాడుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఎలా ఎదుగుతున్నాడో తెలిసాక ఇక రాబర్ట్ను కిందకి లాగటం పెద్ద పని కాదు అని ఊపిరి పీల్చుకొని వెంటనే విరాట్ గుర్తుకు రావడంతో విరాట్కి కాల్ చేశాడు. ఈసారి విరాట్ మొదటి కాల్కి లిఫ్ట్ చేసి చెప్పు అని అనగానే ఎక్కడున్నావు, వచ్చావా అని అడిగాడు. హా వచ్చానురా అని అనగానే ఈరోజు సాయంత్రం లోపు నువ్వు నా ఆఫీస్ క్యాబిన్లో ఉండాలి, లేకపోతే నేను మీ ఇంట్లో ఉంటాను అని అనడంతో ప్లీజ్ కాస్త కూలవు, నాకు ఈరోజు కాస్త పనుందిరా, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ప్లీజ్ నాకు కొంచెం పనుంది అని అనగానే ఐ డోంట్ కేర్, ఐ వాంట్ టు బీ ఇన్ మై క్యాబిన్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఎల్స్ ఐ విల్ బి దేర్ అట్ యువర్ హోమ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ వైఫ్ అని అరిచాడు. స్నేహితుడు అరుపుల్లోనే గాంభీర్యానికి భయపడిపోయి వస్తాను, తప్పకుండా వస్తాను అని ఫోన్ పెట్టేశాడు విరాట్. విరాట్ ఫోన్ పెట్టడంతోనే చైర్లో వెనకకు వాలిపోయి స్నేహితుడు అని, అది కూడా ప్రాణ స్నేహితుడు అని నమ్మినందుకు నిజంగానే నా జీవితంలో ఎంత చిచ్చు పెట్టావరా, తెలిసి నేను ఏ రోజు మీకు ఏ అన్యాయం చేయలేదు, అలాంటిది నువ్వు నాకు అన్యాయం చేయాలని ఎందుకు అనుకున్నావు, నేనేం ద్రోహం చేశానురా నీకు, వదిలిపెట్టను, నిన్ను వదలను, వాడిని వదలను అని కసిగా అనుకున్నాడు మనసులో. మరి జ్వలన్ చేతిలో ఇన్సల్ట్ అయిన రాబర్ట్ కామ్గా ఉంటాడా, అతని నెక్స్ట్ స్టెప్ ఏంటి? విరాట్ విషయంలో ఇప్పుడు జ్వలంత్ ఏం చేయబోతున్నాడు? జ్వలంత్ విషయంలో ఆరాధ్య మనసు ఎప్పటికి మారుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.